సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిష్ శాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. కన్యా రాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. దశమ కేంద్రమందు రవి యోగిస్తూ ఉన్నారు. అలాగే ఈ రాశి వారికి షష్ఠ స్థానమందు రాహు యోగిస్తూ ఉన్నారు. అలాగే ఈ వారంలో చంద్రబలం ప్రధానంగా కనబడుతూ ఉన్నది. రాశ్యాధిపతి అయినటువంటి బుధుడు కూడా లాభస్థానమందు యోగిస్తూ ఉన్నారు. ఇక్కడ ఇవి యోగించే గ్రహాలుగా ఉంటే, వ్యయస్థాన స్థిత కుజుడు కొంత ప్రతికూలమైనటువంటి ఫలదాత, సప్తమ స్థానమందు ఉన్న శనేశ్వరుడు, దశమ కేంద్రంలో ఉన్నటువంటి గురువు. అంటే ఒక వారంలో ఎన్ని గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి, ఎన్ని ప్రతికూలంగా ఉన్నాయి అన్నది తెలుసుకుంటే ఒక అవగాహన వస్తుంది. ఇప్పుడు ఉదాహరణకి రాశ్యాధిపతి బుధుడు లాభంలో ఉన్నారు. ఆయన యోగిస్తూ ఉంటే అటు శరీర ఆరోగ్యానికి సంబంధించి, విదేశీయానానికి సంబంధించి, ఆర్థిక లాభానికి సంబంధించి, ఉద్యోగ లాభానికి సంబంధించినటువంటి వాటిపైన ఎక్కువ దృష్టి పెట్టి ఎలా చేస్తారు, అవన్నీ కూడా సక్సెస్ఫుల్ గా రన్ అవుతూ ఉంటాయి. రవి దశమంలో దిగ్బలయుక్తుడై ఉన్నప్పుడు అర్ధంచ స్వకులాచార అన్నారు. అక్కడ ఆయన అర్ధసిద్ధి సదారోగ్య, అటు ఆర్థిక లాభాన్ని ఆరోగ్య లాభాన్ని కూడా కలిగిస్తూ ఉన్నంతలో స్థిరత్వాన్ని ఇచ్చేటువంటి గ్రహంగా, కొంత ఆత్మస్థైర్యాన్ని అలాగే కొంత మానసికమైనటువంటి ధైర్యాన్ని ఇచ్చే గ్రహంగా ఉంటూ ఆరోగ్య ప్రదాత కాబట్టి ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ వెళుతూ ఉంటారు. రాహు షష్ఠ స్థానంలో గౌర్ భూమి శత్రునాం లాభం, అంటే శత్రుపరమైనటువంటి సమస్యలను తొలగింపజేస్తూ చిక్కుముళ్ళని ఒక మాయలా ఛేదించుకుంటూ వెళుతూ ఆయన ఉపయోగపడుతూ ఉంటారంటే రుణ బాధలు, రోగ బాధలు ఇటువంటి దగ్గరికి రాకుండా. అలాగే ఈ అనుకూలతల మధ్యలోనే ప్రతికూలతలు కూడా ఉన్నాయి. ఉదాహరణకి కుజకేతువులు వ్యయంలో ఉన్నప్పుడు ఏమవుతుంది, వారంలో ఏదో ఒక రోజు లేదా ప్రతిరోజు కూడా నిద్రాపరమైనటువంటి భంగము, 2 గంటల 3 గంటల నిద్ర పడుతుంది, మధ్యలో లేస్తూ ఉంటారు, లేదా నిద్ర పట్టవలసిన సమయంలో పట్టకుండా పగటిపూట నిద్రపోతూ ఉండడం, రాత్రిపూట పని చేస్తూ ఉండడం, లేదా రాత్రిపూట ఇంకో పని, ఇలా ఏంటంటే నిద్రాభంగాన్ని కలిగిస్తూ శారీరక సౌఖ్యాన్ని తీసివేస్తూ కష్టపడేటువంటి తత్వానికి కుజకేతువులు కారణం. అంతేకాకుండా ఇటు జీవిత భాగస్వామి తరఫు నుండి కూడా ప్రతికూలతలనే ఎక్కువగా ఈ గ్రహస్థితి సూచిస్తుంది. అంటే వారికి సంబంధించిన ఆరోగ్యము, మానసిక పరిస్థితులు, మాట పట్టింపులు, ఇవన్నీ కూడా ఇలా ఈ వారంలో ఈ గ్రహస్థితులన్నీ కలగలిపి వస్తాయి. అంతేగాని ప్రతిసారి మీరు నెగిటివే చెప్తున్నారు, లేదా ప్రతిసారి మీరేమో కన్యా రాశికి కొంత ఇలా చెప్తున్నారంటే అది మన చేతిలో ఏముందో, అక్కడ ఏముందో నేను అది చదవగలుగుతాను, చెప్పగలుగుతాను. కాబట్టి ఈ విషయాలను దృష్టిలో పెట్టుకోవాలి. దీనివల్ల ఏమొచ్చింది మనకి ఐడియాలజీలో, శారీరక శ్రమ ఉంటుంది, మానసికమైనటువంటి అశాంతి ఉంటుంది, కానీ ఉద్యోగానికి, వ్యాపారానికి, ఆర్థికానికి ఏ విధమైన లోటు ఉండదు. కుటుంబ పరంగా కొన్ని ప్రెషర్స్ ఉన్నాయి. అలాగే సంతానం కానీ, కుటుంబ సభ్యులు కానీ మీరు చెప్పిన మాట వినకపోవడం లాంటివి కూడా కనబడుతూ ఉన్నాయి. ఇవి ఎలా తగ్గించుకోవాలి అన్న వాటి మీద దృష్టి పెట్టాలి. తగ్గించుకుంటూ వెళుతూ ఉంటే గ్రహాలు మారినప్పుడు అది కొంత మీకు ఫేవర్గా ఉంటుంది. ఈ విషయాలను దృష్టిలో పెట్టుకుంటే కన్యా రాశి వారికి ఈ వారం అద్భుతమైన ఫలితాలు వస్తాయి. మరింత అనుకూలమైనటువంటి ఫలితాల కోసమై దత్తాత్రేయ స్వామి వారి యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు బుధవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 8, అదృష్ట వర్ణము లేత పసుపు రంగు. తదుపరి తులారాశి.